ఆంధ్రప్రదేశ్లో విజయభేరి మ్రోగించేది ఎవరు? ఓటమి పాలై ఇంటిబాట పట్టేది ఎవరు? అధికారం చేజారకుండా వైసీపీ పట్టు నిలుపుకుంటుందా, లేదంటే కూటమి అధికారం ఒడిసి పట్టుకుంటుందా? ఎగ్జిట్ పోల్స్ ఏం తేల్చబోతున్నాయి? ఎగ్జాక్ట్ ఫలితాలను ఎవరు రీచ్ కాబోతున్నారు? ప్రచారం నుండి పోలింగ్ వరకు ఎన్నికల బరిలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి, వైసీపీ నువ్వానేనా అని పోటీ పడ్డాయి. కాగా పోలింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే ఎన్నికల్లో ఎక్కువగా నమోదైంది. అయితే పెరిగిన పోలింగ్ శాతం తమ గెలుపుకు సంకేతమని ఇరుపక్షాలు ధీమా వ్యక్తం చేశాయి. దీంతో 2024 ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీది అనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో జూన్ 1న సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి. దీంతో అందరిలోనూ ఎగ్జిట్ పోల్స్ పై సర్వే సంస్థలు ఏం చెబుతాయో అన్న ఆసక్తి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఎవరికి వారు గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. గ్రామీణ స్థాయిలో మహిళా ఓట్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గ్రామీణ స్థాయిలో మహిళా ఓట్లు పెరగడంతో తామే గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే, ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, పలు వర్గాల్లో ఉన్న ఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. కాగా జూన్ 1తో సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. అనంతరం జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో 8 ప్రధాన సర్వే సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ 8 సర్వే సంస్థలు ఇప్పటికే ఏపీ ఎన్నికల ఫలితాలపై ఒక అంచనాకు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఓటరు నాడి దొరకడం లేదని సర్వే సంస్థల ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు ఛాలెంజ్గా నిలుస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రతి ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు పొందిన ప్రముఖ సర్వే సంస్థలు ఏం చెబుతాయా అన్న ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నిసార్లు సక్సెస్ అవుతాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈసారి ఏపీలో టఫ్ ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. ఎవరికి ఓటు వేశారో అంతా గుంభనంగానే సాగింది. ఇంకోవైపు చూస్తే చాలా నియోజకవర్గాల్లో 100-200 తేడాతో ఫలితం నిర్ధారణ అవుతుంది అని అంటున్నారు. అలాంటి సమయంలో పోస్టల్ బ్యాలెట్ వజ్రాయుధంగా మారి ఆ గెలుపోటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా మారుతుంది అని అంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున 2000 నుంచి 3000 దాకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయని అంటున్నారు. ఇందులో ఏ పార్టీకి మెజారిటీ ఓట్లు లభిస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం. అలా ఈవీఎంలలో వచ్చిన ఓట్లలో స్వల్ప ఆధిక్యత వచ్చిన అభ్యర్థిని పక్కన పెట్టి మరీ పోస్టల్ ఓట్లు వెల్లువలా మరో పార్టీకి వస్తే అప్పుడు విజేత కూడా మారిపోతారు. ఈసారి ఎన్నికల్లో ఇదే అతి ముఖ్యమైన పాయింట్గా ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చేసిన వారు కేవలం ఈవీఎంలలో పడిన ఓట్లను లెక్కవేసి ఫలానా వారికి ఇన్ని సీట్లు అని ఇచ్చేస్తున్నారు. కానీ ఆ ఓట్లను కూడా తారుమారు చేసేలా పోస్టల్ ఓట్లు ఉన్న సంగతి, అవి ఎవరికి ఎక్కువ పడ్డాయన్నది ఎగ్జిట్ పోల్స్లో చచ్చినా తేలదు. అది తేలేది ఎగ్జాక్ట్ పోల్లోనే. దానిని బట్టి చూస్తే కనుక జూన్ 1న విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మవచ్చు అన్న కొత్త చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా జూన్ 4న వచ్చే ఫలితాలే అసలైన ఫలితాలు అని అంతా అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్లో కొంతవరకు జనాల మూడ్ తెలిసే అవకాశం ఉంది. కానీ ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరికి అధికారం అన్నది మాత్రం కన్ఫర్మ్ కాదు అని అంటున్నారు. అయితే ఒక బలమైన వేవ్ సైలెంట్గా వీస్తే మాత్రం అప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాదు కదా, ఏ ఓటు కూడా ఏ పార్టీని రక్షించలేదు అన్న మాట కూడా ఉంది. మరి ఆ సైలెంట్ ఓటింగ్ జరిగిన భారీ విజయాలు ఈసారి కూడా ఏకపక్షంగా ఒకే పార్టీకి దక్కుతాయా, లేదంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బొటాబొటీ మెజారిటీతోనేనా అన్నది తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.